కొణిదెల నాగబాబు గారికి ఎమ్మెల్సీ హోదా అయితే అందించారు. దీని గురించి ఏమంటారు? అందించారు అంటే దానికి తగ్గ మనిషి కాబట్టి ఆయనకి ఆ పదవి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ పదవికి ఆయన కరెక్ట్గా న్యాయం చేస్తాడని కూడా నాకు ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే జనసేన అన్న ఒక సంస్థని వెనక నుంచి శివుడికి మూడో కన్ను ఎలాగో కనపడకుండా ఉంటుందో అలాగా కనపడకుండా ఒక యుద్ధం చేసి ఒక చేనాటుగా ఉండి సపోర్టింగ్గా ఉంది ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈజ్ నాగబాబు గారు. సో నాగబాబు గారికి ఈ రోజున ఇలాంటిది ఇవ్వటం అన్నది చాలా ఆనందంగా ఉంది. మరి దీనికోసం టీడీపీ నాయకులు కొద్దిమందికి నచ్చట్లేదని కూడా కొద్దిమంది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం, అది నిజమేనా? ఇప్పుడు నచ్చట్లేదు అంటే ఒక మనిషి ఎవరికి నచ్చాలని రూల్ లేదు. ఎలా అంటే ఒకరోజు నువ్వు కొత్త బట్టలు వేసుకుని నడుచుకుంటూ వెళ్తే నువ్వే నచ్చవు. ఒక రోజు నువ్వు చిరిగిపోయిన బొక్కల ప్యాంట్లు వేసుకుని అబ్బా ఇక మంచి బట్టలు వేసాడరా అంటు. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే నువ్వు కారులో వచ్చావా, సైకిల్ మీద వచ్చావా, నడుచుకుంటూ వచ్చావా కాదు, నీ జేబులో డబ్బు ఉందా, బస్ నువ్వు దేవుడు రాబాయ్. నువ్వు 10 మందికి అన్నం పెట్టావా, అబ్బా నువ్వు గొప్పోడు రాబాయ్. అంతేగాని అవకడ మనిషి ఏం చేస్తుండు, అసలు ఏం చేయగలడు, మనం గెలిపిస్తే ఏమన్నా చేయగలడా అన్న నమ్మకం పోయింది జనాల్లో. సో అది రావాలి జనాల్లో. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని కూడా కొద్దిమంది మాట్లాడుతున్నారు. ఏమంటారు? నిజమేనది? అది నిజమా అబద్ధం అన్నది చూసే జనాలు చెప్తారు కామెంట్స్లో. నేనైతే రాంగ్ అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాల్లోని భాగంగానే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ హోదా అన్నది అందించారనుకోవచ్చా? అలా ఎందుకు అనుకుంటారు? నాగబాబు గారి బేస్లో ఎవరున్నా సరే అది కంపల్సరీ ఇస్తారు. నాగబాబు గారనే కాదు. అది అంటే చిరంజీవి గారికి ఏమో ఒక హోదా ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో డిప్యూటీ సీఎం, ఇప్పుడు నాగబాబు గారికి ఏమో ఎమ్మెల్సీ. ఇలాగే వీళ్ళు కేవలం కుటుంబాన్ని పోషించుకోవడానికి వీళ్ళు అధికారంలోకి వచ్చారని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ దాన్ని ఏమంటారు, ఏదో అంటారు కదా. సో మనం అలా అనుకోము. దానికి తగ్గ మనిషి కాబట్టి, చేయగలడు కాబట్టి, అందులో వయసులో పెద్దవాడు, అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వటంలో తప్పు లేదు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నది ఉన్నదా? రెడ్ బుక్ ఉన్నదా అంటే పోషాన్ గారు అరెస్ట్ అవ్వచ్చు, ఇప్పుడు చూసుకుంటే వంశీ గారు అరెస్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎవరున్నారు రెడ్ బుక్ పేర్లు చెప్పలేము. అది ఇప్పుడు ఎవరు ఉన్నారు అన్నది జనాల చేతుల్లో ఉంది అంతే. చాలా మంది రోజా గారు, కొడాల నాన్నగారు వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నది అంటున్నారు. ఇజా ఒక ఓటు బ్యాంక్ గా మీరు, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీరేమంటారు? జైలు అన్నది టైం వస్తే ఎవడో ఆగడు బ్రో. నేను వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు, మన కెమెరామెన్ వెళ్ళొచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి. అది టైం, అది తప్పు చేస్తేనా అంతే. చట్టానికి ఎవడో చుట్టం కాదు. అర్థమవుతుందా? నేనెస్ట్ ఎక్కువ రోజులు కూడా తప్పించుకొని తిరగలేడు. సో దాన్ని ఎలా లాగాలి, ఎలా పెట్టాలన్నది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. సో దట్స్ ఇట్, గవర్నమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.